రాజాపురం అని ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో సుమ, ప్రసాద్ అని ఒక మంచి జంట ఉండేది. వాళ్లకు శ్రావణ్ అని ఒకే ఒక కొడుకు. శ్రావణ్ చదువు కోసం పట్టణానికి వెళ్ళాడు. శ్రావణ్ సీతార వివాహమై ఇంటికొచ్చినప్పుడు సుమ, ప్రసాద్ చాలా సంతోషించారు. తమ కోడలు విదేశాల్లో చదువుకొని వచ్చిందని వారు గర్వంగా చెప్పుకునేవారు. కాని కొద్ది రోజులకి సీతార అసలు స్వభావం బయటపడింది. శ్రావణ్, మీ ఇల్లు చాలా చిన్నగా ఉంది. మా సిటీలోని అపార్ట్మెంట్లో అయితే ఎంత పెద్దగా ఉంటుందో తెలుసా? కనీసం 3 బెడ్రూమ్లు, విశాలమైన లివింగ్ రూమ్, కిచెన్ రూమ్ అన్నీ ఉంటాయి. ఇక్కడ చూస్తే అన్నీ ఎంత చిన్నగా ఇరుగ్గా ఉన్నాయో. సితారా, సిటీలోని ఇళ్ళకి పల్లెటూరి ఇళ్ళకి చాలా తేడా ఉంటుంది. కానీ ఇది మా తాతల నాటి ఇల్లు తెలుసా? ఎన్నో జ్ఞాపకాలు దీంతోనే ఉన్నాయి మాకు. మా అమ్మ నాన్న ఎంతో ప్రేమగా చూసుకున్నారు. మనం ఇప్పుడు ఆధునిక యుగంలో ఉన్నాం కదా, కొంచెం మోడర్న్ గా ఉండాలి కదా అన్నీ. ఈ ఫర్నిచర్ చూడండి ఎంత పాతగా ఉందో. మా ఇంట్లో అయితే అన్ని లేటెస్ట్ డిజైన్సే. చూస్తేనే ఎంత బాగుంటుందో తెలుసా? నీకు అలవాటు లేదని తెలుసు ఇలాంటి వాతావరణానికి. కానీ ఇది కేవలం ఇల్లు మాత్రమే కాదు సీతారా, ఇది మా కుటుంబం. ఇక్కడే ఉండే ప్రశాంతత, స్వచ్ఛమైన గాలి సిటీలో ఎక్కడ దొరుకుతాయి చెప్పు? ఉరుకులు పరుగులు లేని జీవితం ఇక్కడ ఉంటుంది. ప్రశాంతత బానే ఉంది, కానీ సౌకర్యాలు కూడా ముఖ్యం కదా శ్రావణ్. కనీసం మంచి బాత్రూమ్ కూడా లేదు ఇక్కడ. మా ఇంట్లో అయితే అటాచ్డ్ బాత్రూమ్స్ తో అన్నీ ఉంటాయి. ఇక్కడ ఒక చిన్న బాత్రూమ్ కోసం అందరూ ఎదురు చూడాలి. మనం నెమ్మదిగా మార్పులు చేసుకోవచ్చులే సీతారా. మార్పులు చేసుకోవచ్చా? ఎంతకాలం పడుతుందో? నేనిక్కడ ఇలా ఇరుగ్గా ఉండలేను శ్రావణ్. నాకు సిటీ లైఫ్ అంటే చాలా ఇష్టం. ఫ్రెండ్స్తో తిరగడం, షాపింగ్కి వెళ్ళడం. ఇక్కడ అవేవి ఉండవు కదా. రోజంతా ఇంట్లోనే కూర్చోవాలా? కొంచెం ఓపిక పట్టు సీతారా. నేను వేరే ప్రపంచం నుండి వచ్చానండి. మా ఆలోచనలు, అలవాట్లు చాలా భిన్నమైనవి. ఇక్కడ నేనొకలాంటి ఒంటరితనాన్ని ఫీల్ అవుతున్నాను. అలా అనుకోకు సీతారా, నేనున్నాను కదా నీతో. మనం కలిసి కొత్త జీవితాన్ని మొదలు పెడదాం. నీకు నచ్చేలా కొన్ని మార్పులు చేద్దాం. కొంచెం సమయం ఇవ్వు. చూద్దాం శ్రవణ్. కానీ నాకైతే ఇప్పుడిప్పుడే ఇదంతా చాలా కష్టంగా ఉంది. అలా కొన్ని రోజులు గడిచే కొద్దీ సీతార అసలు స్వభావం బయటపడడం మొదలైంది. ఆమె ప్రతి చిన్న విషయాన్ని తప్పుగా చూడ్డం మొదలుపెట్టింది. అత్తయ్య, ఈ ఇంట్లో వంటగదేంది ఇంత చిన్నగా ఉంది? సిటీలో మా ఇంట్లో అయితే ఎంత పెద్ద కిచెన్ ఉండేదో తెలుసా? కనీసం 2-3 ఒకేసారి పనిచేసేంత విశాలంగా ఉండేది. ఇక్కడ చూస్తే ఒకరు తిరిగేందుకే సరిపోవడం లేదు. అవునమ్మా, ఇది పాతకాలపు వంటగది కదా. అప్పుడు ఇలానే ఉండేవిల్లు. ఉన్నంతలో సర్దుకుపోవాలి, తప్పదు. సర్దుకుపోవడమా? ఎందుకు సర్దుకుపోవాలి? మనం కూడా అప్డేట్ అవ్వాలి కదా. ఇప్పుడంతా మోడర్న్ టెక్నాలజీ వచ్చింది. మాకవన్నీ అలవాట్లేవమ్మా. మేము ఇలాగే వంట చేసుకుంటూ వచ్చాం ఎన్నో ఏళ్లుగా. కానీ ఇప్పుడు కాలం మారింది కదా అత్తయ్యా. మీరెందుకు మారరు? మీకు కష్టం అనిపించదా ఇలా చిన్న చిన్న వంటగదిలో పనిచేయడానికి? స్టవ్ సరిగ్గా లేదు, కబోర్డ్స్ లేవు, సామాన్లు పెట్టుకోవడానికి కూడా ప్లేసే లేదు. కొంచెం ఇబ్బందిగానే ఉంటుందిలేమ్మా, కానీ అలవాటైపోతుంది కదా, పెద్దగా అనిపించదు. నాకు మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది అత్తయ్యా. నేను సిటీలో ఎంతో కంఫర్టబుల్గా ఉండేదాన్ని. ఇక్కడ ప్రతిదీ చాలా భిన్నంగా ఉంది. వంట చెయ్యాలంటే ఒక యుద్ధంలాగా ఉంది నాకు. నెమ్మదిగా అలవాటవుతుందమ్మా. నువ్వు కొత్తగా వచ్చావు కదా, అందుకే అలా అనిపిస్తుంది. ఎన్నాళ్ళు అలవాటు పడాలత్తయ్యా? నాకైతే ఇప్పుడే మార్చుకోవాలి. మనం ఈ వంటగదిని కొంచెం పెద్ద చేయలేమా? అది అంత తేలిక కాదమ్మా. దీనికి చాలా ఖర్చు అవుతుంది. మీ మావయ్యని అడగాలి. ఖర్చు గురించి ఎందుకు ఆలోచిస్తున్నారత్తయ్యా? మనకు సౌకర్యం ముఖ్యం కదా. మీ కొడుకేమో బాగానే సంపాదిస్తున్నాడు కదా సిటీలో. డబ్బు సంపాదించడం వేరు, ఉన్నదాన్ని జాగ్రత్తగా వాడుకోవడం వేరు సితారా. ఇప్పటికే ఇలానే ఉంటుందేమో అనిపిస్తుంది నాకు. సుమ, ప్రసాద్ తమ కోడలి మాటలు విని చాలా బాధపడేవారు.
ఒకరోజు రాత్రి భోజనం తర్వాత సుమ, ప్రసాద్ వరండాలో కూర్చొని ఇలా మాట్లాడుకుంటున్నారు. యావండి, మన కోడలు మాటలింటుంటే నాకేం తోచడం లేదు. నాకు కూడా అలాగే ఉంది సుమా. మనం ఎంతో ఆశ పెట్టుకున్నాం. శ్రావణ్ సంతోషంగా ఉంటాడని అనుకున్నాం. ఆ అమ్మాయికి మన పద్ధతులు ఏమి నచ్చడం లేదండి. ప్రతి చిన్న విషయానికి ఏదో ఒకటి చెప్తూనే ఉంది. అవునవును, మనం ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాం కదా, అయినా సరే తన అసంతృప్తిని దాచుకోలేకపోతోంది. నేనేదైనా చెప్పబోతే మీకేం తెలుసు అత్తయ్యా, మీరు ఎప్పుడు పల్లెటూరులో ఉన్నారు కదా అంటుంది. చాలా బాధగా ఉంటున్నదండి. నాకు కూడా అంతే సుమా. నేను ఏదైనా సలహా చెప్పబోతే చులకనగా మాట్లాడుతుంది. తన చదువు, తన సిటీ లైఫ్ గురించి గొప్పగా చెప్పుకుంటోంది. శ్రావణ్ కూడా అండి ఏం మాట్లాడలేకపోతున్నాడు పాపం. భార్య మాటలకు బాధపడుతున్నాడేమో అనిపిస్తోంది. అవును, తన పరిస్థితి కూడా ఇబ్బందిగానే ఉంటుంది సుమా. ఎవరిని నొప్పించాలో తెలియక మౌనంగా ఉండిపోతున్నాడు. మనం ఇప్పుడేం చేయగలమండి? ఆ అమ్మాయికి నెమ్మదిగా అన్నీ అర్థమవుతాయని ఆశిద్దామంటారా? అంతే కదా సుమా, మనం చేయగలిగింది ఇక ఏముంది చెప్పు. నాకైతే భయంగానే ఉందండి. ఇలాగే ఉంటే వాళ్ళిద్దరి మధ్య దూరం పెరుగుతుందేమోనని. సీతారకు ప్రేమగా విషయాలు చెప్పడానికి ప్రయత్నించాలి నువ్వు. చూద్దాం, ఆ దేవుడే దిక్కు. అలా వారు ఇద్దరు కూడా కాసేపు మౌనంగా ఉండిపోయారు. ఒకసారేమో గ్రామంలో పెద్ద జాతర జరిగింది. ఊరందరూ ఎంతో ఉత్సాహంగా పనుల్లో నిమగ్నమయ్యారు. సుమా కూడా ఇంటి పనులతో పాటు జాతర పనుల్లోనూ బిజీగా ఉంది. సితార మాత్రం ఇంట్లోనే కూర్చొని టీవీ చూస్తోంది. ఉదయం నుంచి పనిచేయడంతో సుమా కాస్త నీరసంగా అనిపించింది. అది గమనించిన ప్రసాద్ లోపలికొచ్చాడు. సీతారా, అమ్మ సీతారా, మీ అత్తకి కాస్త నీరసంగా ఉందమ్మా. జాతర పనుల్లో సాయం చేయడానికి వెళ్తే బావుంటుంది కదమ్మా. నాకవన్నీ చేయడం రాదు మావయ్య గారు. పైగా నాకు అలవాటు కూడా లేదు. అక్కడ ఏం చేయాలో కూడా నాకు తెలీదు. అమ్మా సీతారా, ఇది మన ఊరి పండగ కదమ్మా. అందరం కలిసి చేసుకుంటేనే బాగుంటుంది. నువ్వు రామ్మా, నేను నీకు చూపిస్తాను, ఏం చేయాలో చెప్తాను. సుమ మాటల్లోని ప్రేమను, ఆప్యాయతను సీతార గమనించింది. అత్తగారి ప్రేమపూర్వక ఆహ్వానాన్ని కాదనలేకపోయింది. సరే అత్తయ్యగారు, పదండి. అలా ఇద్దరు కలిసి జాతరకెళ్లారు. అక్కడ ఊరందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. సుమ, ప్రసాద్ కూడా ఎంతో ఉత్సాహంగా పనుల్లో పాల్గొంటున్నారు. సితార ఏమో ఆశ్చర్యంగా చుట్టూ చూస్తోంది. నగరంలో ఇలాంటి ఐక్యతను, సమిష్టి ఆనందాన్ని అవి ఎప్పుడూ చూడలేదు. నెమ్మదిగా సితార కూడా పనుల్లో సహాయం చేయడం మొదలుపెట్టింది. ఇలా చెయ్యాలమ్మా, ఏం ఇబ్బంది లేదు, నేనున్నాను కదా నీకు చెప్పడానికి. సరే అత్తయ్యగారు, ప్రయత్నిస్తాను. ఆ రోజు సాయంత్రం సితార ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు ఆమె మనసులో ఒక కొత్త అనుభూతి. ఆ జాతరలో ఆమె చూసిన ప్రేమ, ఐక్యత ఆమెను కదిలించాయి. కొన్ని రోజుల తర్వాత సితారలో చాలా మార్పొచ్చింది. ఆమె అహంకారం తగ్గిపోయింది. అత్తామామలతో ప్రేమగా మాట్లాడడం మొదలుపెట్టింది. ఒక ఉదయం సుమ వంట చేస్తూ ఉంటే సితార వచ్చి పక్కన నిలబడింది. అత్తయ్యగారు, ఈరోజు నేను కూరగాయలు కట్ చేస్తాను, మీరు వేరే పనులు చూసుకోండి. నాకేం కట్ చేయాలో చెప్పండి. నువ్వా అమ్మా? నీకు ఇబ్బందిగా ఉంటుందిగా. అంత అవసరం లేదులే, నేను చూసుకుంటానుగా. ఇబ్బంది ఏముంటుంది అత్తయ్యా, నేను ఖాళీగానే ఉన్నాను. పైగా మీతో కలిసి పనిచేయడం నాకు ఇష్టం. మీరు ఎప్పుడు అన్ని పనులు ఒంటరిగానే చేస్తారు కదా, నాకు కొంచెం సహాయం చేయాలనుంది. నిజంగానా అమ్మా? నాకు చాలా సంతోషంగా ఉంది. సరే అత్తయ్యగారు, నేను సరిగా చేయకపోతే చెప్పండి, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను కదా. నెమ్మదిగా చెయ్యమ్మా, తొందరేమీ లేదు. సరే అత్తయ్యగారు. అదేలేమ్మా, మన పల్లెటూరి పద్ధతుల గొప్పతనం నువ్వు నేర్చుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది సితారా. మీరే నేర్పిస్తున్నారు కదా అత్తయ్యగారు, మీరు ఎంత ఓపిగ్గా చెప్తారు. మొదట్లో నాకు ఇవన్నీ కూడా చాలా కష్టంగా అనిపించేవి, కానీ ఇప్పుడు మీ ప్రేమతో అన్నీ అలవాటవుతున్నాయి. నువ్వు మంచిదానివమ్మా, కొంచెం సమయం పట్టిందంతే. కలిసుంటే అన్నీ అలవాటైపోతాయి. ఇప్పుడు చూడు, నువ్వు ఎంత చక్కగా కట్ చేస్తున్నావో. ఈ ఇంట్లో అందరూ నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు. నాకిప్పుడు ఈ ఊరు కూడా చాలా బాగా నచ్చుతోంది అత్తయ్య.
చాలా సంతోషంగా ఉందమ్మా ఇది వింటూ ఉంటే. నువ్వు మా ఇంటికొచ్చిన తర్వాతే కళొచ్చింది. ఒకరోజు శ్రావణ్ సంతోషంగా సీతార వైపు చూస్తూ ఉన్నాడు. కానీ మొదట్లో నేను ఎలా ఉండేదాన్నో మీకు తెలుసు కదా. నా అహంకారం నన్ను కప్పి ఉంచింది. అవును సీతారా, కానీ ఇప్పుడు నువ్వు నిజంగా మారిపోయావుగా. నిన్ను ఇలా చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. శ్రావణ్, నిజం చెప్పాలంటే ఈ పల్లెటూరి జీవితం నాకొక కొత్త అనుభూతినిచ్చింది. మొదట్లో దీన్ని తక్కువగా చూశాను. కానీ ఇక్కడ అందరిలో ఉండే ప్రేమ, ఐక్యత నిజంగా చాలా గొప్పది. సిటీలో ఇలాంటి అనుబంధాలు, బంధాలు చూడడం చాలా అరుదు. అత్తయ్య గారు, మావయ్య గారు, మీరు నన్ను సొంత కూతుర్లా చూసుకున్నారు. నా మొండితనాన్ని, అహంకారాన్ని ఎంతో ఓపిగ్గా భరించారు. నేను మీకు ఎప్పటికి రుణపడి ఉంటాను అత్తయ్య గారు. అలా అనకూడదమ్మా సీతారా. నువ్వు మా ఇంటికి కోడలిగా కాదు, కూతురిలాగా వచ్చావు. మొదట్లో నీకు కొంచెం కష్టంగా ఉండుంటుందని మాకు తెలుసు. అవునమ్మా, ఎవరి అలవాట్లు వారికి ఉంటాయి కదా. కానీ నువ్వు చాలా త్వరగా మాతో కలిసిపోయావు. మాకు చాలా సంతోషంగా ఉంది. మీ ప్రేమ వల్ల ఇది సాధ్యమైంది అత్తయ్య, మావయ్య. నా అహంకారం నన్ను ఎంత ఒంటని చేసిందో ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. ప్రేమ, ఆప్యాయతలే నిజమైన బంధాలను బలపరుస్తాయని తెలుసుకున్నాను. నువ్వు మా మంచి కోడలివి సీతారా. ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి. అవునమ్మా, ఈ ఊరు నీకు సొంత ఇల్లు లాంటిది. ఇక్కడి ప్రజలంతా నీవాళ్లే. ఆ తర్వాత సీతారా ఆ గ్రామంలో ఒక మంచి కోడలిగా పేరు తెచ్చుకుంది. అందరితో ప్రేమగా మాట్లాడుతూ, సహాయం చేస్తూ ఒక మంచి వ్యక్తిగా అందరి మన్ననలు పొందింది. ఆమె కూడా ఆ పల్లెటూరి జీవితాన్ని ఎంతో ప్రేమించడం మొదలుపెట్టింది.